తెలుగువారు అందరూ అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. దుబాయ్లో జరిగిన తెలుగువారి ఆత్మీయ సమ్మేళనంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజకీయ కార్యదర్శి టీడీ జనార్దన్ గారు, విక్రమ్ పోలా గారు రచించిన ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తకంతో పాటు దాని ఆడియో ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత నేత అన్న నందమూరి తారక రామారావు గారని కొనియాడారు. ముఖ్యంగా 1984లో జరిగిన రాజకీయ చారిత్రాత్మక పరిణామాలు, ప్రజల మద్దతుతో ఎన్టీఆర్ సాధించిన విజయం రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, పోరాట పటిమ నేటి తరానికి మార్గదర్శనం అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్టీఆర్ చేసిన కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన స్ఫూర్తితో యువత సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అన్న ఎన్టీఆర్ అపూర్వమైన వ్యక్తిత్వాన్ని స్మరిస్తూ 1984 నాటి కీలక రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పోరాట పటిమతో జీవితంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చేసిన కృషిని, ఆయన నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను ప్రస్తావించారు. ఆంధ్రదేశాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలించిన అందరికీ గుర్తుండిపోయేది ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలుగునాట రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత అన్నట్టుగా పాలన సాగిందని చెప్పారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తాము ఎన్టీఆర్ సిద్ధాంతాలను, భావజాలాన్ని ముందు తరానికి, తర్వాత తరానికి తెలియజెప్పాలని ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేశామని, అందరి సహకార సమన్వయంతో ఎన్టీఆర్పై పలు పుస్తకాలు వెలువరిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని, ఎన్టీఆర్ పేరుని అజరామరం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిజినెస్ రిఫార్మర్ 2025 అవార్డు సందర్భంగా కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రవాసాంధ్ర వ్యాపారవేత్తలు పివి రమణమూర్తి, నల్లూరి శేషయ్య, రవి గుత్తా, శ్రీనివాసరావు నార్ల విజయవంతంగా నిర్వహించారు.